అందరికీ వందనాలు. ఈరోజు మన బైబిల్ కథలలో భాగంగా యేసు యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాము. బెత్లెహేంలో నివసిస్తున్న మేరీ మరియు జోసెఫ్ దంపతులకు వారి కలయిక జరగక ముందే మేరీ గర్భవతిగా ఉందని చెప్పి జోసెఫ్ తెలుసుకున్నాడు. దీని కారణంగా మేరీని ఎటువంటి బాధ పెట్టకుండా వదిలివేద్దామనుకున్నాడు. అదే రోజు రాత్రి ప్రభువు యొక్క దూత జోసెఫ్ కలలో కనిపించి ఆమెను వదలరాదని, ఆమెకు గర్భం పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని చెప్పి జోసెఫ్కు తెలియపరిచాడు. అంతేకాకుండా ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చునని, ఆ మగబిడ్డకు యేసు అని నామకరణం చేయమని చెప్పి, అంతేకాకుండా ఒక కన్యకు జన్మించడం వలన ఆయన్ను ఇమ్మాన్యుయేల్ అని కూడా పిలవమని చెప్పాడు.